ప్రపంచాన్ని వణికిస్తోంది ఎబోలా వైరస్. కాంగో, ఉగాండా దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది ఎబోలా బుండి బూగ్యో స్ట్రెయిన్. అంతర్జాతీయంగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది WHO. ఈ హెచ్చరికల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్రికా దేశాలకి వెళ్లే భారతీయులకి ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకి ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప ఆయా దేశాలకి వెళ్లొద్దని కేంద్ర ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. విమానాశ్రయాలు, పోర్టుల్లో ఆరోగ్య నిఘా పెంచింది. జ్వరంతో వచ్చే ప్రయాణికులకి ప్రత్యేక పరీక్షలు చేయిస్తోంది. ప్రస్తుతం బుండిబుగ్యో ఎబోలా వైరస్ కి టీకాలు, చికిత్స లేవని వెల్లడించారు నిపుణులు. అధిక మరణాల రేటుతో ప్రమాదకరంగా మారుతోంది ఈ వైరస్. భారత్లో ఇప్పటివరకు ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఆఫ్రికాలో ఉన్న భారతీయులు స్థానిక ఆరోగ్య నిబంధనలు పాటించాలని భారత విదేశాంగ శాఖ సూచనలు జారీ చేసింది. ప్రపంచాన్ని వణికిస్తోంది ఎబోలా వైరస్. కాంగో, ఉగాండా దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది ఎబోలా బుండి బూగ్యో స్ట్రెయిన్. అంతర్జాతీయంగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది WHO. ఈ హెచ్చరికల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్రికా దేశాలకి వెళ్లే భారతీయులకి ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకి ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచనలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఆయా దేశాలకి వెళ్లొద్దని కేంద్ర ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. విమానాశ్రయాలు, పోర్టుల్లో ఆరోగ్య నిఘాని పెంచింది. జ్వరంతో వచ్చే ప్రయాణికులకి ప్రత్యేక పరీక్షలు చేయిస్తోంది. ప్రస్తుతం బుండిబుగ్యో ఎబోలా వైరస్ కి టీకాలు, చికిత్స లేవని వెల్లడించారు నిపుణులు. అధిక మరణాల రేటుతో ప్రమాదకరంగా మారుతోంది ఈ వైరస్. భారత్లో ఇప్పటి వరకు ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఆఫ్రికాలో ఉన్న భారతీయులు స్థానిక ఆరోగ్య నిబంధనలు పాటించాలని భారత విదేశాంగ శాఖ సూచనలు చేసింది.